తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అయితే శాసనసభలో ప్రజా సమస్యలపై మాత్రం పెద్దగా చర్చ జరగడం లేదు. అసెంబ్లీ సమావేశాలు అంటే చాలు బీఆర్ఎస్ ఆందోళనకు సిద్ధమవుతుంది. శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ ఏదో విధంగా అసెంబ్లీకి పెద్దగా అడుగుపెట్టడం లేదు. ప్రశ్నించేందుకు సబ్జెక్ట్ లేదా, లేక కావాలనే కాంగ్రెస్తో కయ్యారికి దిగుతుందో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న అసెంబ్లీ తొలి రోజు సమావేశంలో టీషర్ట్పై అదాని, సీఎం రేవంత్ రెడ్డి బొమ్మలతో వచ్చిన బీఆర్ఎస్ నేతలు పోలీసులు అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత సమావేశాలలో కూడా రైతులకు సంఖ్యలు పేరిట ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి వాకౌట్ చేసి పలాయనం తెగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తానికి ప్రజా సమస్యలపై ప్రశ్నించవలసిన అసెంబ్లీలో సమయం వృధా చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి శీతాకాల సమావేశాలు ప్రారంభమై మొదటి రోజు ఏ విధంగా అదానీ ఫోటోలతో టీషర్ట్లు వేసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారో, ఆ రోజు వారిని ఎలా అడ్డుకున్నారో తెలిసిందే. కానీ అదే పద్ధతిని మరొకసారి ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు, నాయకులు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే వారు ఎక్కడ ప్రశ్నించాలి, ఏ అంశాల గురించి ప్రశ్నించాలి, ప్రశ్నించవలసి వచ్చిన సమయంలో ప్రాపర్ ప్లేస్ ఏంటి అన్న విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఏదైనా ప్రశ్నించాలి అంటే అసెంబ్లీలో ప్రశ్నించాలి. ప్రశ్నించే విధంగా ఆ సమయాన్ని మీకు అనుకూలంగా మీరు మార్చుకోవాలి. కానీ మొదటిలోనే ఆ టీషర్ట్లు వేసుకురావడం కానీ, లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించడం కానీ, అంటే స్టార్టింగ్లోనే ఈ విధంగా చేస్తే ప్రశ్నించడానికి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకునే విధంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది? అంటే సమావేశాలు అసలు జరగకుండా ఉండే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ప్రశ్నించడానికి ఎలాంటి సమస్యలు లేవా? ఒకవేళ నిజంగా సమావేశాలకి హాజరైతే తిరిగి వారి ప్రశ్నిస్తారేమో అనే అనుమానంతో అసలు ఆ సభలు సమావేశాలు జరగకుండా చేసే ప్రయత్నంలో ఈ ప్లకార్డులు, టీషర్ట్లు అంటూ కూడా సమయం వృధా చేసే ప్రయత్నం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలువురు కూడా స్పందిస్తున్నారు. ఇది ప్రజాధనంతో నడుపుతున్న సభ. ఈ సభలో ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. అలాంటిది ఇటువంటి బిహేవియర్ ప్రజాధనంతో పాటు ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉంది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి కాంగ్రెస్ నుంచి వెంకట గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ గారు, ఎనలిస్ట్ నర్రా విజయ్ గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ముందుగా వెంకట గారు, శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, అసెంబ్లీ సెషన్స్. ఈ సెషన్స్కి ప్రజల సమస్యలు అనేకమైన ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వచ్చి వారి అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కూడా అధికార పార్టీ చెప్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ దాఖలాలు కనిపించట్లేదు. పైగా ఆ సభలు, సమావేశాలు నడవకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు, ఎంతవరకు సమంజసం అంటారు వెంకట గారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు దొంగ ఏదైనా గుంజుకోనో లేకపోతే దొంగలించో పోతే పారిపోతాడు గట్టిగా. కానీ అదే దొంగని పరుగులు పందెం పెడితే మాత్రం అక్కడ పరుగులు తీయలేడు అన్నట్టు ఉంది మేడం ఇక్కడ సిచ్యువేషన్ అంతా. ఇప్పుడు మీరు చూడండి, ప్రజల సమస్యల వేటలో అంటే సమస్యల పాలవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎన్నో చర్చలు, ఎన్నో వేదికల మీద వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు. ఒక మంచి వేదిక, ఒక ప్రజాపక్షము, ప్రతిపక్షము, అన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఉండే వేదిక, అందరు చూసే వేదిక, ఇలా ప్యానల్లో ఉన్న పెద్దలు కానీ, బుద్ధిజీవులు కానీ, మీరు కానీ, మనం అందరం చూసే వేదికని ప్రాపర్ వేలో వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటే మిగతా చోట్ల చెప్పేవన్నీ అబద్ధాలని మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. ఫస్ట్ పాయింట్. ఇక తర్వాత ఒకసారి అసెంబ్లీ సమావేశాలు ఒకసారి క్రోనాలజీ మనం చూద్దాం మేడం. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహం మీద చర్చ జరగాలి అని అన్నప్పుడు, ఇన్ కేసు తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉంది, ఇలా ఉండాలని చెప్పి మీరు కనుక వ్యతిరేకించిరో సమర్థించిరో సెకండరీ. కానీ దాని మీద చర్చ కనుక మనం పెట్టి ఉంటే చాలా బాగుండేది. తెలంగాణ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉండేది. కానీ తెలంగాణ తల్లిని మీరు అఫీషియల్ గా గుర్తించలేదన్న విషయం అసెంబ్లీలో ఎక్కడ తెలిసిపోద్దన్న కారణం చేత, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు పెట్టలేదన్న విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిపోద్దన్న కారణం చేత ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయని చెప్పి అదానికి ప్రభుత్వానికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు. మేడం, నేను ఒకటి చెప్తున్నాను, అదానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంతవరకు అదానితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పొత్తులు పెట్టుకోలేదు, ఎటువంటి సమావేశాలు కూడా పెట్టుకోదు. ఏదో దావోస్లో వీళ్ళు ఫోటో దిగిరు, మేము కూడా ఫోటో దిగుతాం. ఎవరు? ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతారు. ఇప్పుడు వీళ్ళ కాలంలోనే, వీళ్ళ హయాంలోనే ఖమ్మంలో కానీ, కోదాడలో కానీ ఆ హైవేలోనే వీళ్ళ హయాంలోనే అదాని గారి పేరు మీద అది వచ్చిన అంశాలు అవి. సో ఆ రాజకీయాల్లో నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నానంటే, ఆ రోజు జరిగిన ఏదైతే సమావేశం ఉందో దాన్ని దాటివేయడం కోసం మీరు ఈ పని చేశారు. ఇక నిన్న విషయానికి వద్దాం మేడం.
ఇప్పుడు పిఎస్సిలో ప్లకార్డులు ప్రదర్శించొద్దు, నినాదాలు చేయొద్దని చెప్పి అప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ని పెట్టిన తర్వాత కూడా ఈరోజు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేయడం అంటే దాని అర్థం ఏంటంటే మీకు అవకాశం దొరికినప్పుడు ఎట్లా వాడుకుంటే దాన్ని అట్లా వాడుకొని మీడియా సెన్సేషన్ చేసి ప్రజల దగ్గర దాన్ని యాంటీ ఇంకంబెన్సీ గా వాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మేడం, మీరు చూడండి గతంలో ఒక 10 సంవత్సరాల పాటు ఇలాంటి కొర్రీలే ఇలాంటి లొల్లిలే కనుక మేము పెట్టే ప్రయత్నం కనుక చేస్తే 10 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారులు ఉండాల్సిన అవసరం ఉండేదే కాదు. కానీ మేము ఇలాంటి పనులు చేయలేదు కదా. ఎప్పుడైనా సరే ఒక ప్రజాపక్షాన్ని ప్రభుత్వ పక్షాన్ని పని చేసుకునే అవకాశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే ఇది ఒక పాయింట్ మేడం. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు అయితే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం కట్టబెట్టిన తర్వాత సరే ఈ రోజు ప్రజలు కష్టాలు ఉన్నారని మీరు భావిస్తారనుకుందాం. నిజంగా కష్టాల్లో ఉన్నారని అనుకుంటే మీరు వచ్చి కొట్లాడితే అయిపోయింది కదా. ఆ కృతజ్ఞత ఎడిపోయింది. అసెంబ్లీ సాక్షిగా కొట్లాడడానికి ఎవరు కాలడ్డేస్తున్నారు, ఎవరు రావద్దంటున్నారు? అమెరికాకు వెళ్ళడానికి టూర్లు ప్లాన్ చేసుకుంటారు కదా, ఏ కారణం చేత చేసుకుంటారు? ఏది ఫోన్ ట్యాపింగ్ లో జరిగిన ప్రభాకర్ రావు గారిని మచ్చిక చేసుకున్న విషయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలంగాణ ప్రజల మీద ఇంట్రెస్ట్ లేదా? తెలంగాణ ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి అవకాశం రావట్లేదా? ఎందుకు మీరు అవకాశం తీసుకుంటలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు చర్చకు వస్తలేరు? ఇదే అంశం మేము పార్లమెంట్ లో కనుక ప్రదర్శిస్తే పార్లమెంట్ లో కూడా మాకు అవకాశం ఉండే కదా, ప్రతిపక్షంలో ఉన్నాం కదా. కానీ బీజేపీ మీద అట్లా చేస్తలేం కదా. అరే అధికారంలో వాళ్ళు ఉన్నారు, మనం మాట్లాడే అవకాశం రావాలి. ప్రియాంక గాంధీ గారు అవకాశం తీసుకున్నారు, రాహుల్ గాంధీ గారు అవకాశాలు తీసుకుంటారు, చాలా మంది పెద్ద నాయకులు అవకాశాలు తీసుకుంటారు కదా. సో మన తెలంగాణ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా అక్కడ అవకాశాలు తీసుకుంటున్నారు కదా. మీరెందుకు తీసుకుంటలేరు అంటే దాని అర్థం ఏంటంటే మీకు చేత కావట్లేదు, ప్రజల తరపున మాట్లాడడానికి మీకు అవకాశం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి విధ్వంసం చేశారు కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం మీకు లేదు. ఇప్పుడు మీకున్నదల్లా ఒకటే, ఎట్లా గేలి పెట్టాలి. చిన్నపిల్లగాలు ఆటలు ఉంటుంది కదా మేడం, స్కూల్లో ఇట్లా గిల్లుకుంటారు, దీనికే పరిమితం అయ్యారు. కొంచెం కూడా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు. మధ్యలో కామెంట్లు చేయడం. ఆ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఉంటాడు, ఏది దున్నపోతులాగా ఎదిగితే సరిపోదు మేడం, కొంచెం బుద్ధి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో కామెంట్లు చేయడం, గేలు చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ ఏది ఒక ప్రాపర్ వేలో శాసనబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం లేదా మేడం? హరీష్ రావు గారు నిన్న మాటలో ఒక మాట చెప్పారు, శాసనసభలో మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా అన్నారు కదా, మరి వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? సో ఇదంతా ఏమవుతుందంటే మేడం, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏదో బురిడి కొట్టడం కోసం, అధికారం కోసం ఉరుకులు తీసినట్టుంది. కేవలం అధికారం కోసమే పరుగులు తీయాల్సిన అవసరం ఇప్పటికేమొచ్చింది మేడం? 10 సంవత్సరాల పాటు మీరు ఉండే కదా, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు కదా. అదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే వేరే వాళ్ళు పక్కన పెట్టలేదు. తెలంగాణ ప్రజలు వాళ్ళు కావాలని మిమ్మల్ని పక్కన పెట్టారు. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత శాశ్వతంగా పక్కన పెడతామని అనుకున్నారు. ఓకే వెంకట్ గారు, అవకాశం ఉండే. ఓకే వెంకట్ గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. విజయార్య గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయార్య గారు, అసెంబ్లీ సెషన్స్కి ముందు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కేసీఆర్ అక్కడున్న నేతలకి ఏ సమస్యల మీద మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వారికి దిశానిర్దేశం చేయడం కానీ జరిగింది అని మనం విన్నాం. అయితే దిశానిర్దేశం ఏం చేశారు? ఇలా సభలో జరగకుండా ఏది పడితే అది టీషర్ట్లు వేసుకొని రావడాలు, ప్లకార్డులు పట్టుకొని రావడాలు, ఈ విధంగా సభని జరిగే పద్ధతిని అడ్డుకోమని చెప్పారా, లేకపోతే ప్రజా సమస్యల గురించి మాట్లాడమని చెప్పారా? విజయార్య గారు, ఎవరు మాట్లాడినా కూడా ప్రజల కోసమే మాట్లాడతారు. ఏ పార్టీ మాట్లాడినా కూడా ప్రజల కోసమే మాట్లాడుతుంది. అయితే దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. అయితే ఈ విజయోత్సవ సభలు, సంవత్సర కాలంలో విజయోత్సవ సభలు, వీళ్ళు ఏం చేశారని చెప్పి విజయోత్సవ సభలు చేసుకుంటారు. మీరు అందు గురించి బడ్జెట్ సెషన్ లో కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్ లో కానీ మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసేది ఏం లేదు, దీన్ని కొనసాగింపు అంటారు. ఆల్రెడీ 10 సంవత్సరాల కాలంలో కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా ఏది మిగలకుండా మేము ఒక క్రమ పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. బంగారుపల్లెని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే సరే, ప్రజలు మళ్ళీ వెంకట్ గారు అంటా ఉన్నారు ఏదో మమ్మల్ని తిరస్కరించారు ప్రజలని. మంచిదే, ప్రజలు ఎవరిని తిరస్కరించారనేది భారతదేశంలో వాళ్ళకి తెలుసు. వాళ్ళ పరిస్థితి ఏమున్నది కాంగ్రెస్ పార్టీది అనేది. 125 పైచిలకు సంవత్సరాల చరిత్ర వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళే చెప్పుకుంటారు. అంటే ఏమంటున్నామనంటే, ప్రజలు తిరస్కరించారు లేదా అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్ ఇక్కడ. సరే, అవకాశం మీకు వచ్చింది, రేపు పొద్దుగాల ఇంకో పార్టీకి వస్తుంది, అటు తర్వాత ఇంకో పార్టీకి వస్తుంది, అది కాదు కదా. నీకు అవకాశం వచ్చినప్పుడు నీవేం చేసినావు అనేది చాలా ముఖ్యం. మరి అన్నప్పుడు
మీరు సంవత్సర కాలంలో టైం పాస్ చేసి మొదటి 3 నెలలేమో ఎలక్షన్లు అంటారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అంటారు, 6 నెలలు వాయే. ఈ మిగిలిన 6 నెలల్లో చేసింది ఏందా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడము, తర్వాత గత కాలంలో ఏదో మొత్తం తప్పులు చేసినామని చెప్పి దాని మీద ఒక వైట్ పేపర్ తీసి ఆ వైట్ పేపర్ లో మొత్తం మేము 7 లక్షల కోట్ల అప్పులు చేసినామంట అని చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి అధికారం మీకు ఇచ్చింది కదా, మీరు ఎందుకు మరి షరతులు వర్తిస్తాయంట అని చెప్పేసి ప్రజలకు మీరన్నటువంటిదే 100 రోజులలో 13 అంశాలలో తో కూడినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు కూడా మీరు సరిగ్గా చేయకపోతే మరి మేము ఆ 6 గ్యారంటీల గురించి మేము ప్రశ్నిస్తే మరి మమ్మల్ని తప్పుపడితే ఎట్లా? ప్రధాన ప్రతిపక్ష సరే మీకేమో మరి ప్రభుత్వాన్ని నడపమని అధికారం ఇస్తే మమ్మల్ని ప్రశ్నించమని అధికారం ఇచ్చిండ్రు అన్నప్పుడు, ప్రశ్నించమని అధికారం ఇచ్చినప్పుడు మరి ప్రశ్నించే అధికారాన్ని మేము సంపూర్ణంగా వినియోగించుకుంటున్నప్పుడు దాని గురించి మీరు పెడబొబ్బలు పెడితే ఎట్లా? 24 గంటలు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఏడిస్తే ఎట్లా? మీరు ప్రభుత్వం మీకు అధికారం ఇచ్చినప్పుడు విజయార్య గారు కొన్ని సమస్యలు ప్రజా సమస్యలని లేవనెత్తుతున్నారు. ఓకే, బానే ఉంది. కాకపోతే బయట కూడా నిరసనలకి పిలుపునిస్తున్నారు. అంటే సభా సమక్షంలో పరిష్కరించవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రజాక్షేత్రంలో మేము తేల్చుకుంటామని మీరు చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? ముందు సభలో మాట్లాడాలి, దానికి సరైన స్పందన రాకపోతే ఆ తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. అలా కాకుండా ముందుగానే నిరసనలకు పిలుపునివ్వడం, ప్లకార్డులు పట్టుకోవడం, టీ షర్ట్స్ ఇప్పుడు అదాని అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరిని కలిపిన టీ షర్ట్స్ ఒక అవినీతికి సంబంధించి అది ఇది అని చెప్పేసి దాని మీద స్లోగన్స్ రాసుకోవడం, టీ షర్ట్లు వేయడం, ఇవన్నీ కూడా ఆ సభ ప్రైమిసెస్లో ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ని స్పాయిల్ చేయడం కాదు అంటారా విజయారే గారు? అది ఒక పద్ధతి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏదైతే ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన అంటే ఒక విధి విధానం ఉంటుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను ఏ విధంగా తెలియజేయాలనేది దానికి ఒక విధి విధానం ఉంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పార్లమెంట్ లో ఇదే రాహుల్ గాంధీ గారు ఆయన టీము పార్లమెంట్ లోకి మరి వాళ్ళు టీ షర్ట్లు వేసుకొని మరి ఏ విధంగా ప్రదర్శించినది మీకు తెలుసు. అంటే వాళ్ళు ప్రదర్శిస్తేనేమో ఒప్పు, మేము ప్రదర్శిస్తే తప్ప. అక్కడనేమో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నది, మరి కేంద్రంలో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ చేస్తున్నటువంటి విధి విధానాన్ని మీరు గమనించాలి. వాళ్ళు చేస్తేనేమో ఒప్పు అవుతుంది. ఇక్కడ మేము ప్రధాన ప్రతిపక్షంలో మేము చేస్తే తప్పెట్లయితుందమ్మా? తప్పెట్లయితుంది అన్నప్పుడు మేమేంటున్నాం, లగిచర్ల ఒక విషయమే కాదు. ఈ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి అంటే వాస్తవంగా పరిపాలన అనేది శరీర భాగాలు ఏ విధంగా అయితే లోపల ఏ విధంగా అయితే మనకు తెలియజేయకుండా సైలెంట్ మోడ్ లో అడ్మినిస్ట్రేషన్ ఎట్లయితే నడుస్తుందో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడపాల. ప్రభుత్వం ఉన్నదా లేదనే తలంపుతోటి ప్రజలను డిస్టర్బ్ చేయకుండా, ప్రజలను అశాంతికి గురి చేయకుండా మరి ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలలో మరి ఏ విధంగా పరిపాలన నడిపడం అంటే సైలెంట్ మోడ్ లో పరిపాలన నడపడం జరిగింది. కానీ వీళ్ళు రాగానే అదేదో పెద్ద ఏంది తుఫాన్ వచ్చినట్టు ఈ రోజు అశాంతి, ఒక సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ లేదు, అశాంతికి గురైన ప్రజలు, ఈ రోజు అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు, కానీ విజయోత్సవ సభలు జరుపుకుంటారు. అంటే ఇప్పుడు విజయోత్సవ సభలు ఎందుకు జరుపుకున్నారా మరి ప్రజలకు చెప్పాలి అని చెప్తే వాళ్ళు 9 రోజులు ప్రజాధనాన్ని వెచ్చించి ఒకవైపు ఏమో డబ్బు లేదంటారు, ఒకవైపు ఏమో ఆదాయం లేదంటారు, ఒకవైపు ఏమో ఏం లేదు మొత్తం కుండ ఖాళీ చేసిరని అంటారు. అనుకుంటూనే మరి ఇంత ప్రచారం అవసరమా మీకు? విజయోత్సవ సభలు ఏం సాధించినట్టు విజయోత్సవ సభలు చేశారు? ముఖ్యమంత్రి గారు అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికిన ముఖ్యమంత్రి గారు. మరి ఏం చెప్పాలి అంటే మేము అనకూడదా? ఏం చేసిండు అని చెప్పి ఆయన విజయోత్సవ సభలు జరుపుకుంటారు. ఇది మేము అన్నది, దాన్ని తప్పంటే మేమేం చేయాలి? ఓకే విజయారే గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. వెంకట్ గారు, మీరు పార్లమెంట్లో చేస్తే లేని తప్పు అసెంబ్లీలో చేస్తే ఎందుకు మీరు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది? రాహుల్ గాంధీ సమక్షంలో ఆదానికి సంబంధించి కానీ వారికి కట్టబెడుతున్న ఆస్తులకు సంబంధించి కానీ దాన్ని మీరు విమర్శిస్తూ మోదీ ప్రభుత్వం మీద అనేక ప్లకార్డులు అదేవిధంగా ఈ రకమైన చాలా చేశారు. మరి దాని సంగతి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా?
మేడం యాక్చువల్గా ఇక్కడే వీళ్ళ తెలివి ఎంతదో కనబడుతుంది. అంటే విజయారాయణ మీ కాదు నేను అంటుంది, సరే మీ పార్టీ నాయకులకి, ఎందుకంటే ఆ టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళలో మీరు లేరు కాబట్టి నేను మిమ్మల్ని దీంట్లో జోడిస్తలేను. ఇక్కడ తెలివి అర్థమైపోతుంది మేడం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఆదానితో కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులు చాలా అయినాయి. అంత మాత్రాన కేసీఆర్ కి ఆదానికి అంటగట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారికి ఆదాని గారికి ఎటువంటి సంబంధం లేదు, ఉండదు కూడా. ఉన్న ఒక 100 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఇస్తే అది కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసినాం. ఏదో ఏమైనా ప్రాజెక్టులు ఉంటే అది రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యే అంశాల్లో భాగంగా వస్తాయి తప్ప దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు, ఉండబోదు కూడా. దాన్ని ఇక్కడ ముడిపెడుతున్నారంటే ఇక్కడ ఒకటే మేడం, ఒక సెన్సిటివ్ ఇష్యూని దాన్ని ఆర్టిఫిషియల్ గా కనుక జనరేట్ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం సెన్సిటివ్ ఇష్యూని ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లో పెట్టాలి, అది ఇష్యూ అవుతుందా కాదని సెకండరీ. కానీ పెట్టడం ఒకటే పరమాధిగా పెట్టుకుంటారు. ఎందుకంటే దానివల్ల వచ్చే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ దానివల్ల వచ్చే వేరే అంశాలను కానీ అది ప్రజల దగ్గర ఎట్లా మేనేజ్ చేసుకున్న అంశాలు వీళ్ళకి ఆ టాక్టిక్స్ లో తెలుసు. కానీ నేనేమంటారు అంటే ఇది తెలంగాణ కల్చర్ కాదు, తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణలో విమర్శించే భాగంగా వాడుకునే ఈ స్ట్రాటజీస్ ఇవి కానే కావు. దీనివల్ల మళ్ళీ వాళ్ళకే రివర్స్ బౌన్స్ అవుతాయి. ఓకే వెంకట్ గారు, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. ప్రేమ్ గాంధీ గారు, అసలు తెలంగాణలో సమస్యలే లేవా? లగచర్ల ఘటన జరిగింది, ఒక నెల నుంచి లగచర్ల ఘటన జరిగింది. దానికి సంబంధించి రైతుల్ని అరెస్ట్ చేయటం మంచిది కాదు అంటూ కూడా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది రైతుల్ని అరెస్ట్ కూడా చేశారు, చేతులకి సంఖ్యలు వేసిందని నిరసనలు కూడా తెలిపారు. కానీ ఇంకా ఆ ఒక్క అంశం గురించే మాట్లాడడంలో అర్థం ఏంటి? రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్కి తెలుసు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఇటువైపు కాంగ్రెస్కి తెలుసు ఎంత మేర సమస్యలు ఉన్నాయో. ఇక్కడ ముఖ్యంగా 7 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. కానీ 7 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రానికి అన్న సంగతి వాస్తవం, అది అబద్ధం అయితే కాదు. మన లెక్కలు చూసుకున్నా సరే అది వాస్తవం తెలుస్తుంది. అయితే సమస్యల పరిష్కారానికి వేదిక అసెంబ్లీ 3,50,000 కోట్లు తల్లి, 3,50,000 కోట్లు అసలు అప్పు. 7 లక్షలు కాదు, వాళ్ళు తప్పు చెప్తారు. ఓకే, మరి అది ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారమే ఉంది, మీరు కొత్తగా దాన్ని మార్చకండి. ఓకే 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 అండి. ప్రేమ్ గాంధీ గారు చెప్పండి, వేరే సమస్యలు ఏమీ లేవా అసెంబ్లీ వేదికగా చర్చించడానికి? ఆర్బీఐ రిపోర్ట్ చూపించండి. వారు చెప్పిన మాటతో మీకు ఏకీభవిస్తారా మరి మీరు? అది కరెక్ట్ అంటారా? వెంకట్ గారు వెంకట్ గారు వెంకట్ గారు చూడండి వెంకట గారు ఓకే వెంకట గారు వెంకట గారు అధికారికంగా వెంకట గారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు. వెంకట గారు వెంకట గారు అధికారికంగా ఉన్నారు. ఓవరాల్ గా అధికారికంగా లెక్కల ప్రకారం కొన్ని అసెంబ్లీలో చెప్పే లెక్కలు చెప్పిన లెక్కలు కూడా కలిపి మొత్తంగా చెప్తున్నారు. వెంకట గారు ఒక నిమిషం నేను చెప్తా వినండి. ఆగండి మీరు ఆర్బీఐ కోడ్ చేస్తే బీఆర్ఎస్ విక్రమార్క గారు కూడా చెప్పారు అప్పు ఎంత ఉంది అనేది. అప్పుడు ఆయన చెప్పండి 3 లక్షలు ఆయన చెప్పండి. చదువుకోండి రండి, కొంచెం చదువుకోండి. నాకు తెలివి ఉంది, నేను చదువుకున్నా. విజయ్ గారు ఒక నిమిషం అండి. విజయ్ గారు విజయ్ గారు ఒక నిమిషం అండి. వెంకట్ గారు ఒక నిమిషం అండి. ఒక వెంకట్ గారు ఒక నిమిషం అండి. విజయ్ గారు మీరు కూడా ఆర్బీఐ అంటే బీఆర్ఎస్. వెంకట్ గారు ఒక్క నిమిషం అండి, తను కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఒక్క నిమిషం అండి. ఇదిగా చదువుకొని రండి మొత్తం. విజయ్ గారు ఒక్క నిమిషం అండి. తెలియదు గురించి ఒక విధానం లేదు, ఓకే అండి. వెంకట్ గారు చూపిద్దాం లేండి. ఒక్క నిమిషం వెంకట్ గారు మీరు కూడా అండి. వెంకట్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు చెప్తున్నాడు వెంకట్ గారు ఎవరు అది నిన్న భట్ విక్రమార్క ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్లే చేస్తే నీకే అర్థమైంది.
అర్థమైంది. చిన్న చిన్న మాటలు పట్టించుకోకండి సార్. అసలైన మాటలు చెప్పండి. బట్టి విక్రమ్ నీకు చిన్నోడు అదే మరి చదవకుండా బట్టి విక్రమార్క మీకు చిన్నోడు అయిపోయాడు అంతే. వెంకట్ గారు ఒక్క నిమిషం అండి. బట్టి విక్రమార్క గారు నేను చిన్నోడు అనలే. అదే అన్నాడు ఆయన. ఆర్బీఐ చెప్పింది చూడు. ఆర్బీఐ నువ్వు ఆర్బీఐ హ్యాండ్ బుక్ నిన్న కాక మొన్న వచ్చింది. ఆర్బీఐ హ్యాండ్ బుక్ చూడండి. ఓకే విజయ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు దయచేసి మీరు కూడా వెంకట్ గారు దయచేసి మీరు కూడా వెంకట్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అప్పుల లెక్కలు ఒకటి ఉన్నా గానీ దానికి సంబంధించి అనుసంధానమైన అప్పులు కూడా కొన్ని ఉంటాయి. మొత్తం ఓవరాల్ గా కలిపినవి అసెంబ్లీలో ప్రవేశపెట్టేది ఒకటైనా దానికి అనుసంధానంగా కొన్ని ఉంటాయి. వాటన్నిటిని కలిపి మాట్లాడుకోండి. ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. వెంకట గారు, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి, ఏంటి సమస్యలు లేవా మన తెలంగాణలో? ఒక లగచర్ల మాత్రమే సమస్య, ప్రజా సమస్యలు ఇంకేం లేవు. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు రవి గారు విశ్లేషకులు కాబట్టి నేను తప్పు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు తప్పు మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు మాట్లాడినా సవరించే అధికారం విశ్లేషకులుగా ఆయనకు ఉంటది కాబట్టి మరి మీరు తప్పుడు ముచ్చట్లు చెప్తా ఉంటే దాన్ని సవరిస్తుర్రు. అది 7 లక్షలు కాదు, అది 3.5 లక్షలు అనేది అందరికి తెలుసు. మరి అన్నప్పుడు మీరు ఒక నిమిషం మాట్లాడదాం. విజయారే గారు అయ్యా నాయన, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పులు చేసిన మాట ప్రపంచానికి తెలుసు. పెట్టుబడిగా అప్పు చేసిండ్రు అంతే తప్పిస్తే తీసుకుపోయి కేసీఆర్ గారు జైల్లో పెట్టుకోలే, కేటీఆర్ గారు జైల్లో పెట్టుకోలే, హరీష్ రావు గారు జైల్లో పెట్టుకోలే. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని తిట్టినటువంటి సిగ్గులేని ముఖ్యమంత్రి అని మేమంటాం. అర్థమైందా? సిగ్గులేని ముఖ్యమంత్రి అంటాం. అసలు ఆయనకు అర్హత లేదు అంటాం. ఆ కుర్చీ మీద కూర్చుని అర్హతనే లేదు అసలు. అర్థమైందా? అబద్ధాలు చెప్పి షరతులు వర్తిస్తాయని చెప్పి ఏ ఓట్లు వేయించుకున్న ముందేమో షరతులు పెట్టక, ఓట్లు వేయించుకున్న తర్వాత షరతులు వర్తిస్తాయని చెప్పి వైట్ కార్డును దానికి అటాచ్ చేస్తే 85 షరతులు పెడితే యాడికెళ్ళి ఏడ ఇస్తారు వీళ్ళు? ఏం పంచాయతీ? ఈ రోజు వరకు రుణమాఫీ లేకపోయే, ఇంకా సగం అట్లనే ఉండే. ఈ రోజు వరకు రైతు భరోసా లేకపోయే, ఈ రోజు వరకు తులం బంగారం లేకపోయే, ఈ రోజు వరకు ఏంది స్కూటీ లేకపోయే, ఈ రోజు వరకు విద్యార్థులకు 5 లక్షల కార్డు లేకపోయే, గ్యారంటీ కార్డు ఒక్కటి కాదు కదా. మరి ఈ రోజు వరకు పెన్షన్ లేకపోయే. ఎట్లా మరి? విజయారే గారు ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు ప్యానెల్ లో మనకి ఇంకా ఇతర సభ్యులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడాలి. వెంకట్ గారు దయచేసి మీరు హోల్డ్ ఉండండి. దయచేసి మీరు ఒక్క నిమిషం ఉండండి. వెంకట్ గారు విజయోత్సవ సభలు అంటే చేస్తే ఏం సాధించారని విజయోత్సవ సభలు చేస్తారండి? ఓకే ఒక్క నిమిషం విజయారే గారు మీరు కూడా. ప్రేమ్ గాంధీ గారు, విజయారే గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే విజయోత్సవ సభలు నిజంగానే లోటు బడ్జెట్లో ఉంది, అప్పుల పాలు చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ విధ్వంస పాలనకి 10 ఏళ్ల పాలన కారణం అంటూ కూడా చెప్తున్నారు. లోటు బడ్జెట్లో ఉంది అని చెప్తున్నారు. కానీ విజయోత్సవ సభలకైతే భారీ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇది కూడా ప్రజాధనమే, రాష్ట్రధనమే కాదని అనలేము. మరి ఇంత లోటు బడ్జెట్లో ఉంది, గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇన్ని వేల కోట్లు మేము ప్రతి నెల ఇన్ని వేల కోట్లు మేము వడ్డీ కట్టడానికే సరిపోతుంది అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు విజయోత్సవ సభలు చేసే స్థాయిలో ఉంది అంటారా? ఈ 1 yearలో నిజంగానే విజయోత్సవ సభలు మేము చేస్తున్నాం అని చెప్పే స్థాయిలో పాలన జరిగింది అంటారా? ఇంకా సమస్యలు ఏమీ లేవా? ఒక లగచర్యలు మాత్రమే హైలైట్ చేసుకునే సభను పక్కదో పట్టించవలసిన అవసరం ఏముంది చెప్పండి. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఇక వీళ్ళ విజయోత్సవ సభలు అని అంటే వాళ్ళు అపవిజయోత్సవం చేసుకోవాలి. విజయోత్సవం అనేది ఏం లేదు. ఎందుకంటే జరిగిన విషయాలు అన్ని కూడా చూసుకుంటూ పోతే ఒక్కొక్క అంశాన్ని ఎప్పుడైతే వాళ్ళు తెర మీదకి తీసుకొని వస్తారో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క అంశాన్ని మీరు చూడండి. లగచర్ల విషయమైనా అట్లనే వెనకడిగేసారు, మూసి మీద కూడా అట్లనే వెనకడిగేసారు. అనేక విషయాలు, ఒక విషయం కాదు, ఇప్పటి వరకు వాళ్ళు సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి అనేక విషయాలు సందర్భానుచితం మాట్లాడినటువంటి విషయాన్ని వాళ్ళు వెనక్కి తీసుకుంటా ఉంటారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులే అసెంబ్లీ సాక్షిగా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క క్యాబినెట్ ని వ్యతిరేకించినటువంటి దాఖలాలు, ముఖ్యమంత్రిని వ్యతిరేకించినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇక వీళ్ళు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక సంవత్సరం గడిచిందనే ఒక వాతావరణమే తప్ప
ఇంకెక్కడ కూడా ఎలాంటి మార్పు లేదు. ఏ పేద మధ్యతరగతి వారికి ఉపయోగపడినటువంటి దాఖలాలు లేవు. సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఈ సంపూర్ణమైనటువంటి అశయం లేదు. 6 గ్యారెంటీలు అన్నారు, అవి ఆడికాడికే వదిలేసారు. 13 హామీలు అది తూతూ మంత్రంగానే ఉన్నది, ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ వీళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నా కానీ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ ప్రభుత్వం యొక్క జాడల్నే నడుస్తుంది తప్ప ఏం లేదు. ఎందుకంటే ఉదాహరణకు చూసుకుందాం, గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద పదే పదే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో అధికారుల విషయం మాట్లాడండి, వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు అన్నారు. మళ్ళీ అదే అధికారులు కొనసాగించారు. వాళ్ళ ఉద్దేశం ఏందో వాళ్ళకే తెలవాలి. అట్లనే ఇప్పుడు వీళ్ళు సంవత్సరం కాలంలో నిజంగా కూడా ప్రతిపక్ష హోదా ప్రజలంతా కూడా మ్యాండేటరీ ఇచ్చారు. బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీరు ఖచ్చితంగా అసెంబ్లీలో గలమెత్తాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పాలసీ మ్యాటర్ మీద మాట్లాడి, సంక్షేమ పథకాల మీద మాట్లాడాలి, సంక్షేమ పథకాల మీద చర్చించాలి, ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే బీఆర్ఎస్ కి అవకాశం కల్పించారు ప్రజలు. కానీ బీఆర్ఎస్ చేస్తుంది ఏంది అంత అసలు నిజంగా కూడా చెప్పాలి అనుకుంటే అసెంబ్లీ జరిగేదే కొన్ని రోజులు, సంవత్సర కాలం మొత్తంలో కూడా 90 నుంచి 93, 94 రోజులు, ఒకవేళ అతి కష్టంగా పోతే 104 రోజుల కన్నా ఎక్కువ జరగదు. 5 సంవత్సరాల కాలంలో కూడా జరిగేటువంటి సభ చాలా తక్కువ రోజులు నడుస్తూ ఉంటది. నడిచినప్పుడు అనగాడు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పథకాల ప్రవేశాల్లో కానీ వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిలో ఎక్కడైతే మీరు అవినీతి జరుగుతుంది, ఎక్కడైతే జరుగుతుంది దాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు అట్లా కాకుండా రోడ్ సైడ్లో వచ్చి మేము ధర్నాలు చేస్తాము, ఉద్యమాలు చేస్తాము, రాస్తా రోకోలు చేస్తాం, ఇవంతా కూడా ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే అసెంబ్లీ లేనప్పుడు చేసే వాతావరణం ఉంటే ప్రజల్లో మీరు మమేకం కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వేరే ఉంటాయి. అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి విషయాలు వేరుంటాయి. కానీ అసెంబ్లీ సాక్షిగా దేవుడిగా ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ పార్లమెంట్ అయినా ఇక్కడ అసెంబ్లీ అయినా గుడితో సమానంగా భావించి అక్కడ ప్రజా సమస్యల మీద చర్చించాల్సింది పోయి అక్కడ ఉద్యమ వాతావరణమే లేదా అక్కడ రౌడీయిజము, ఇష్టానుసారంగా మాట్లాడము, బూతులు తిట్టుకోవడమే తప్ప ఇంకోటి ఎక్కడ కూడా జరుగుతలేదు. ఈ మొత్తంగా కూడా చూసుకుంటే నిజంగా కూడా వీళ్ళ 10 సంవత్సరాల గత ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో వీళ్ళు చాలా సందర్భాలు చెప్తా ఉన్నారు, అట్లా చేసిరు ఇట్లా చేసిరు. ఏం చేసిరు? ప్రజలు వీళ్ళని తిరస్కరించారు. కానీ మళ్ళా కూడా ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సరైన హోదా ఇచ్చినా హోదాను కూడా కాపాడుకోకుండా అవసరం వీళ్ళది ఏందో వాళ్ళకే అర్థమైతలేదు. లగచర్ల విషయంలో ఒకనొక సందర్భంలో వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి చేస్తే మళ్ళా దాన్ని పెద్ద రాద్ధాంతం చేసినటువంటి దాఖలాలు వీళ్ళందరికీ కూడా తెలుసు. అనేక విషయాల్లో 2 పార్టీలు దొందే ఎక్కడ కూడా ఇచ్చేస్తలేరు. ఇలా ప్రజల సంక్షేమం మర్చిపోయి ఇంకోటి మాట్లాడుతూ వీళ్ళ 6 గ్యారెంటీలు మీరు నిలదీయమనండి, 13 హామీల మీద నిలదీయమండి. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా మన కేటీఆర్ ఇల్లు కూడా కొడతారన్నారు, అది కూలలేదు. రేవంత్ రెడ్డి తమ్ముంది కూలుతా అన్నది, అది కూలలేదు. హైడ్రా వాపస్ తీసుకుంటారు, మూసి అంశాల్లో వాపస్ తీసుకుంటారు. ఎక్కడనో మూసి ఉంటే ఎక్కడి నుంచో పాదయాత్ర చేస్తారు. అరే సంక్షేమ పథకాలు మర్చిపోయి అనేక సమస్యలు ఇంకో 3-4 రోజులు, ఇంకో 2 నెలలు 3 నెలలతో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. పిల్లలది విద్యా వ్యవస్థలు ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ విద్యాశాఖ అసలు ఉన్నదా లేదా అనేది తెలియదు. అసలు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖలో ఏ ఒక్క సమావేశాలు జరుగుతలేవు. కనీస మౌలిక వసతులు ఎన్నో పాఠశాలల్లో మంచినీరు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ఆడపిల్లల దగ్గర వాళ్ళు నరకం చూస్తా ఉన్నారు. విద్యుత్ సౌకర్యాలు లేవు. అలాగే శిథిలావస్థలు ఉన్నటువంటి పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అరే ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి. రోడ్ల అసలు ఒక్కటి కాదండి, తీసుకుంటూ పోతే ప్రతి శాఖలో 100 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను అంతా వదిలేసి నేను నిన్నంటాను నన్ను టిట్ ఫర్ టాట్ అనేటువంటి ప్రభుత్వమే నడుస్తుంది తప్ప 1 సంవత్సరం నుంచి జరిగింది ఏమి లేదు. ఇక అప్పులు అంటారా, మనం వద్దన్నా అవునన్నా గత ప్రభుత్వం చేసింది వీళ్ళు చేస్తారు. ఆయన అన్నాడు ఏదో లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన, లంకె బిందెలు కాదు ఖాళీ కుండలు ఉన్నాయి, నీళ్ళు అరే ఉంటాయి. ప్రభుత్వంలో అప్పు ఉందని గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇలా కొత్తగా నువ్వు అప్పులున్నాయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ కి తెలుసు. వాళ్ళ మంత్రి అయితే ఒక మాట అంటాడు, ఏమని అప్పులే మాకు అప్పించటోడో లేదా మీకు ఎట్లా ఇస్తామా? అరే మీరే చెప్పారు కదా ఏకకాలంలో రుణమాఫీ అన్నారు, దాని గురించి మాట్లాడారు. అనేక విషయాలు అరే ఒకదానికి పొంతన లేనటువంటి ఆన్సర్ ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడింది వేరే ఉంటుంది, వాళ్ళ కేబినెట్ మంత్రి మాట్లాడింది వేరే ఉంటుంది. అరే ఒక అంశానికి మీరు అందరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక్కటి కూడా ఉండదా? ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటారా? గత ప్రభుత్వం మీ అంత పాలన ఉండే ఏది ఒక మాట కేసీఆర్ చెప్పినట్టే ఖతం అయిపోయినట్టే, ఇంకో మాట ఉండకపోతుండే. ఇవాళ ఎట్లుంది పరిస్థితి? అరే ఒకరికి స్వేచ్ఛ అని అంటారు కానీ స్వేచ్ఛ కాదు, అసలు ప్రభుత్వం నడుస్తుందా లేదా అని తెలుస్తలేదు. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఇలా హోంశాఖ లేక వాళ్ళ బయట వాళ్ళకి ఇయ్యారు కదా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇయ్యాలి కదా. ఇవ్వకుండా ప్రజల పాలన కన్నా వీళ్ళకు పక్క పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తిప్పుకునేటువంటి
ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేసేంత శ్రద్ధ ప్రజాపాలన మీద లేదు, ప్రజల పాలన మీద లేదు. గతంలో ప్రజాపాలన అన్నారు, అప్లికేషన్ తీసుకురు, లక్షలాది మంది అప్లికేషన్లు ఇచ్చారు, అవి ఎక్కడ పోయినాయో తెలియలేదు. మొన్న సర్వే అన్నారు, సర్వే తర్వాత ఏదైనా మార్పు వస్తుంది అన్నారు, అది కూడా తెలియదు. గత ప్రభుత్వం సర్వే చేసి వాళ్ళ అనుకూలంగా వాడుకుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సర్వే చేసి ఆ పార్టీకి అనుకూలంగా వాడుకుంటారు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఎక్కడ కూడా కనబడతలేవు. ఓకే ప్రేమ్ గాంధీ గారు, ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు చూడండి జరుగుతున్నటువంటి అంశాలన్నీ. పదే పదే మూసీ విషయం మీద రేవంత్ రెడ్డి మాట్లాడే డ్రీమ్ ప్రాజెక్ట్. అరే ఇంత అవసరము, రాష్ట్రంలో ఇంత అధోగతి ఉంది, ఇంత అప్పుల పాలు ఉన్నప్పుడు లక్షలాది, నువ్వు కోట్లాది రూపాయల, లక్షల రూపాయల, అసలు ఇప్పటివరకు డిపిఆర్ పెట్టలేదు. ఇంత డబ్బు ఖర్చు అవసరం ఎందుకు? ఇంత వెచ్చించాల్సిన అవసరం ఏముంది? చిన్న చిన్న మౌలిక వసతులు చేయాల్సినటువంటి అవసరం ఉందిగా. అవన్నీ పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తాము, ఇదే చేస్తామని ఈ మొండి వైఖరులు ఎందుకు? అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే, అన్నిటికన్నా విషయం వీళ్ళ ఈ ఒకరికొకరికి అస్సలు సమన్వయం ఉండదు. ప్రభుత్వం నడిపించాలన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఒకరికొకరికి సమన్వయంతో చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇట్లా ఇన్స్టాల్ జరుగుతా ఉన్నది. ఇలా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సింది మీరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాం, బయట లొల్లి పెడతాం అంటే ఏం ఉపయోగము? సామాన్యుల లెక్క లొల్లి పెట్టినట్టే ఉంటది. లేదా ప్రతిపక్ష హోదా లేనటువంటి భారతీయ జనతా పార్టీ లేదా సిపిఎం పార్టీలు రోడ్ల మీదకి వస్తే ఒక ఉద్దేశం ఉంది. అరే ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు మీరు ఎక్కడ లేవనెత్తాల్సినటువంటి అంశం అక్కడ లేవనెత్తకుండా ఇంకో అంశం మాట్లాడుతున్నారు. వాళ్ళకే అర్థం కావాలి. నిజంగా అంతర్గతంగా ఉంది ముందు విషయం. 10 సంవత్సరాల నాయకుడు ఇలా ఎందుకు మాట్లాడు? ఆయన మాట్లాడితే ఏదో అరే అవసరం ఏముందండి? మీరు వాళ్ళ అనుభవం ఉపయోగపడాలి కదా. అనేక విషయాల్లో పాలసీ మ్యాటర్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఉంటది కదా. అవన్నీ మాట్లాడకుండా రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి సమంజసమైనటువంటి కాదు. కాంగ్రెస్ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే వాళ్ళ సంవత్సరంలో జరిగినటువంటి వ్యవహార శైలి అంతా కూడా మార్చుకోవాలి. ఒక రోజు విగ్రహ రాజకీయం చేస్తారు, ఒక రోజు హైడ్రా అని అంటారు, ఇంకో రోజు మూసి అంటారు. అరే ప్రజల్ని భయభ్రాంతులకు చేసి ప్రజల్ని మభ్యపెట్టి యూటర్న్ పాలిటిక్సే తప్ప ఎక్కడైనా సమాజానికి సంబంధించినటువంటి అంశాలు జరుగుతా ఉన్నాయా? ఏమి జరుగుతలేవు. వెంటనే ప్రభుత్వం సరే సంవత్సరం గడిచింది, ఇప్పుడైనా ఈ అసెంబ్లీ సాక్షిగా కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి, చాలా హామీలు. 6 గ్యారంటీలో ఒక్కొక్క గ్యారంటీలో ఒక్కొక్కటి. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడారు, అనేక విషయాలు. అలాగే రైతు బంధు అన్నారు, రైతులకు ఇంకేదో అన్నారు, ధరణి అన్నారు. వారం రోజులైతే కమిటీలు అని కాలయాపన చేస్తారు కాంగ్రెస్ తప్ప పని చేసేతో. నిన్ననే అన్నారు, మళ్ళీ వచ్చిందా లేదా తెలియదు. అంటే అనేక విషయాలు, ఒక విషయాలకు పొంతం లేకుండా ఉన్నటువంటి పాలన మొత్తం కూడా కాంగ్రెస్ నడుస్తా ఉంది. ఇది సమంజసమైనటువంటి ఆలోచన కాదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు అవకాశం ఇచ్చినప్పుడు చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చూసుకుంటూ పోతే స్థానికంగా ఉండేటువంటి ఎలక్షన్లు ఉన్నాయి, మార్పు వస్తుంది. కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది, విద్యార్థుల వ్యతిరేకత వచ్చింది, రైతుల్లో వ్యతిరేకత వచ్చింది, సామాన్యుల వ్యతిరేకత వచ్చింది, మధ్యతరగతి పేదవాళ్లలో వ్యతిరేకత వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ మీద సంవత్సర పాలన వ్యతిరేకత వచ్చినప్పుడు వీళ్ళు విజయోత్సవం ఏ రకంగా విజయోత్సవం జరుపుకుంటారు? ఏం జరిగిందని విజయం ఎక్కడ జరగలే, కాలయాపన జరిగింది తప్ప విజయం ఎక్కడ జరగలేదు. ఓకే ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. విజయ్ గారు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే అసెంబ్లీకి రాము అని చెప్పడం ఒక ఫ్యాషన్లా మారిందా, లేకపోతే అసలు అది వేదికే కాదు ప్రజా సమస్యలకు అనుకుంటున్నారో తెలియదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రధాన పాత్ర పోషించవలసిన వారు అసెంబ్లీకి రావట్లేదు. ప్రజాక్షేత్రంలో మేము మాట్లాడతాము, ప్రజలతోనే మాట్లాడతాము, ప్రజల్లోనే మమేకం అవుతాము, సమస్యలు ఏవైతే ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్తామన్నారు. అసలు సొల్యూషన్ దొరికేది ఎక్కడ? ముందు సొల్యూషన్ దిశగా మనం ముందుకు వెళ్ళాలి. అలాంటిది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు ఎందుకు అసెంబ్లీకి రావడానికి విముఖత చూపిస్తున్నారు? వారి దార్శనికత అవ్వచ్చు, వాళ్ళ అనుభవం అవ్వచ్చు, గతంలో చేసిన వారి పాలన అవ్వచ్చు, ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వానికి కొన్ని మంచి చేయొచ్చు. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి ఎందుకు అసెంబ్లీకి రావడానికి కూడా వెనకడుగు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటారు విజయ్ గారు? చూడండి, అసెంబ్లీ విధి విధానాలు రూపొందించడం, చట్టాలు రూపొందించేటువంటిది వివిధ పార్టీలు ఉంటాయి. పార్టీలు ప్రతిపక్ష వ్యవస్థ, ఆ పార్టీ అటెండ్ అవుతుంది. వ్యక్తులు అనేది ముఖ్యం కాదు సమాజంలో. వ్యక్తులు ఆ పార్టీ విధానం అసెంబ్లీలో ఎట్లా ప్రజెంట్ చేస్తుంది, అసెంబ్లీలో ఏ రకంగా చూస్తుంది అనేది చూడాల్సినటువంటి అంశం. ఒక్కొక్కసారి సందర్భాలు అసెంబ్లీ ఆడ నడుస్తుంటే కూడా సీఎం లోపలికి పోడు. మరి అటువంటి వ్యక్తిని తప్పుపట్టరు కాదు. వ్యవస్థలో ఇటువైపు ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ అభిప్రాయం ఏం చెప్తున్నాడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నా ఇంకెవరు మాట్లాడుతున్నా అనేది కాదు.
ఆ అంశం మీద ప్రజల అంశం ఉందా లేదా అనేది క్రైటీరియా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము రాష్ట్రం వీళ్ళు చెప్తున్నట్టు అప్పులు ఇవన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మన వేములవాడ పర్యటనకు ముఖ్యమంత్రి గారు పోయారండి. ఉమ్, ముఖ్యమంత్రి గారు పోతే ఎంత కంట్రోల్ ఉండాలి, 100 మందికి భోజనాలు పెడతాను విఐపీలకు, ఒక్క భోజనం ఖరీదు 32,000 బిల్లు వేసారు. అవును ఒక ప్లేటు భోజనం 32,000 రూపాయలు. అవును హైదరాబాద్ తాజ్ కిష్ట నుంచి తీసుకుపోయి అక్కడ స్పెషల్ గా ఈవో చాంబర్ అంతా వంట రూమ్ గా చేసి పెట్టినందుకు ఒక్క ప్లేటుకు 100 మంది చొప్పున 100 మందికే మళ్ళీ 32,000 రూపాయలు భోజనం ఏర్పాటు చేసిరంటే ఇక రాష్ట్రం ఎంత దుబారా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అవును ఈ ఒక్క అంటే ఎన్ని చోట్ల ఈ రకమైనటువంటి కార్యక్రమం జరిగిందో తెలుసుకోవచ్చు. ఈ రకంగా చూడాల్సిన ప్రజా సమస్య అంటే లగచర్ల అత్యంత కీలకమైనటువంటిది ఏంది వాస్తవానికి లగచర్ల ముఖ్యమా. నిన్న టూరిజం మీద మాట్లాడుతున్నారు, టూరిజం పాలసీ అని ఒకటి చర్చ పెట్టారు. ఎవరైనా ఇంత పెద్ద ఇష్యూ ఉన్నప్పుడు టూరిజం మీద స్వల్పకాలిక చర్చ తీసుకుంటారా, లగచర్ల రైతాంగానికి సంబంధించినటువంటి అంశం తీసుకుంటారా? ఉమ్, రైతులకు సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం అది ముఖ్యమంత్రి గారిది. ఆ అంశం చర్చకు తీసుకోకుండా టూరిజం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటిది కనిపించింది. మీరు అదెందుకు తీసుకోరు? ఇట్లా ప్రజల సమస్యలు అంటే ఇట్లాంటి ప్రజల సమస్యలు ఉంటాయి, కరెంటు సమస్యలు ఉంటాయి, ఇంకా రైతాంగానికి సంబంధించిన రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఉంటాయి. ఇప్పుడు ఇదే కీలకంగా ఉంది కదా రాష్ట్రంలో సమస్య, ప్రజల సమస్య అంటే ఇది. టూరిజం పాలసీ మీరు ఎప్పుడైనా పెట్టుకునే అవకాశం ఉంటది. అవును ఇంకొకటి ఈ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వమే మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్తున్నటువంటిది ఉంటే ఎవడు ఇంకేమొస్తారు? వీళ్ళు అప్పులు అనే విషయము వీళ్ళు ఎలక్షన్ ముందే చెప్పారు. మేనిఫెస్టో కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు శ్రీధర్ బాబు నేతృత్వంలో. మాకు 60 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పులు ఎన్ని ఉన్నాయో ఆస్తులు ఎన్ని ఉన్నాయో అన్ని తెలిసే మేము హామీలు ఇచ్చినాము అని చెప్తున్నారు. అప్పులు ఉన్నప్పుడు మరి ఆదాయం పెంచే మార్గాలు ఆలోచించాలి. ఏడాది కాలంలో అప్పులు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది, దేశమైనా చేస్తుంది, ఎవరైనా చేస్తారు. అప్పులు చేసినటువంటి అప్పులను ఉన్నటువంటి ఆదాయం పెంచే మార్గాలు ఆలోచించలేదు. ఆదాయాన్ని మొత్తం పడగొట్టారు. పోయిన సంవత్సరం 6 నెలలతో ఈ 6 నెలలతో పోలిస్తే దాదాపు 16% ఆదాయం తగ్గిపోయింది. మరి నువ్వు ఆదాయం పెంచితే ఈ అప్పులకు సంబంధించింది ఆలోచించరు. మీ కుటుంబంలో చూసుకోండి, అప్పు చేసి మీ కుటుంబంలో అప్పు ఉంటే నువ్వు ఆదాయం పెంచితే నీ అప్పు తీరుతుంటది. మీ ఫాదర్ ఉన్నా లేకున్నా, మీ ఫాదర్ చేసిపోయిన అప్పుకి కొడుకు ఆదాయం పెంచకపోతే జల్సాలు చేసుకుంటే 32,000కు ఒక ప్లేట్ భోజనం చేసుకుంటే తిరిగితే అప్పు పెరగకపోతే ఏముంటది? అప్పే కట్టలేవు. మరి అదే ఉన్నది, ఒక ప్లేట్కి 32,000 రూపాయల భోజనం చేసుకుంటే తిరుగుతున్నావు. అప్పు ఉంది అని మళ్ళా ఇది కాదు కదా. ఒకవేళ అప్పు ఉంటే మన బట్టి విక్రమార్క గారు పోయిన బడ్జెట్ సెషన్ లో ఏం చెప్పారు? 5,000 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది రాష్ట్రము అని చెప్పారు. మరి రెవెన్యూ మిగులు ఎక్కడొచ్చింది? మరి అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ తోటేగా వచ్చింది. మరి ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ అబద్ధం చెప్పిండా? మరి 5,000 కోట్ల రెవెన్యూ మిగులు అనేది ఎందుకు? మీరు ఆదాయం పెంచలేకపోయారు. ముందు ఆదాయం పెంచలేక ఈ అన్ని మాటలు అప్పు కట్టుకుంటున్నాం. అప్పు ఎవరైనా కడతారు రాష్ట్ర అది కంటిన్యూషన్ ప్రాసెస్. మీరు కొత్తగా నిన్నటి వరకు అప్పు చేస్తే కట్టకుండా వదిలేస్తే వీళ్ళు కడుతున్నట్టు చెప్పడం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా అంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన అప్పులకు ఇప్పుడున్న బీజేపీ కట్టుకుంటూ వస్తలేదు. 15 ఏళ్ల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అది కడుతూనే ఉంటుంది, కట్టుకుంటూనే పోతుంటారు. మీరు ఆదాయం పెంచి కడితే మళ్ళీ ఉంటే ఒక తీరు ఉంటుంది. మీ విధానాల్లో తీసుకొని హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి రాష్ట్రానికి హైదరాబాదు ఒక ఆర్థిక ఇంజన్ లాగా ఉంటే ఆర్థిక వ్యవస్థనంతా చిన్న భిన్నం చేసి విచ్ఛిన్నం చేసి కూర్చొని ఆదాయం వచ్చిన పైసలు నేను కడుతున్నా అంటే ఇట్లనే ఉండదు. వచ్చిన పైసలు 32,000 ఒక ప్లేట్ భోజనం తినుకుంటూ ఏమైనా ఉంటే కడుతున్నా అని చెప్తున్నారు. ఈ రకమైనటువంటి పరిపాలన సాగుతుంది. ప్రజలకు సంబంధించినటువంటి అంశము చర్చ రాకుండా ఇష్యూ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇది కాదు, ఒక అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు ప్రజల సమస్యలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాల్సి ఉంటుంది తప్ప దానికి రకరకాల మచ్చింద్ర చేసి ఇటు చేసి అటు చేసి తిప్పితే కుదరదు. వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం కాకుండా అసెంబ్లీలో నిన్న బీఎస్సీ సమావేశం జరిగింది. బీఎస్సీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఏమంటారండి? బీఎస్సీలో మీరు ఎప్పుడైనా బీఎస్సీ ఫైనల్ చేసేది డేట్ ఎప్పటి వరకు జరుపుతారో చెప్పరు, ఎన్నటి వరకు చెప్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ బైకాట్ చేసి ఎందుకు పోయిండు? మీరు బీఎస్సీ సమావేశం పిలిస్తే
హౌస్ లో శాసన స్పీకర్ అనౌన్స్ చేస్తారు ఎన్ని రోజులు నడిపేది అంటే, మరి అంత మాత్రానికి బీఎస్సీ ఎందుకు పిలిచారు, మేము బీఎస్సీలో ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఓవైసీ గారు వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంటారు బీఎస్సీ అంటే కేవలం సలహా ఇవ్వాలి, మీరు సలహా ఇవ్వాలి తప్ప మీరు మీ అభిప్రాయాలు చెప్పొద్దని ముఖ్యమంత్రి గారు అంటారు. రాజకీయాల అంశం సమస్య కాదంటారు. అందుకే మిగతా పార్టీలు వాకౌట్ చేసిపోయినటువంటి అంశం. మరి అటువంటి బీఎస్సీ ఎందుకు పిలిచారు, బీఎస్సీకి ఉన్న వాల్యూ బీఎస్సీ డిసైడ్ చేయాలి. అసెంబ్లీ సమావేశాలు తేదీలన్నింటి కూడా అవేవి డిసైడ్ చేయకుండా హౌస్లో అక్కడికి వచ్చి మళ్ళీ హౌస్లో అనౌన్స్ చేస్తాము అంటే హౌస్లో అనౌన్స్ చేస్తే అయిపోయేది ఆ సమస్య. అదేదో ఈ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంటే, ఈ రకమైనటువంటిది విధానపరంగా పోతుంటే సహసిద్ధంగా ప్రజల్లో ఇట్లాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి, ప్రజల నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకోవాలి. దాని కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకేదేదో చేస్తామంటే అది వేరే రకంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. వెంకట్ గారు, ఇన్ని సమస్యలు రాష్ట్రంలో తాండవిస్తున్నప్పుడు విజయోత్సవాలు ఒక పక్క, అదేవిధంగా ఇప్పుడు మనకి విజయ్ గారు చెప్పినట్లు నిన్న జరిగిన 32 తాజ్ కృష్ణ నుంచి అక్కడికే స్టాఫ్ని తీసుకొచ్చి అక్కడే కుకింగ్ చేయించి మొత్తం అక్కడే ప్లాన్ చేసిన దానికి ఒక్కొక్క ప్లేట్ 32,000 అనేది హల్చల్ చేస్తుంది. ఆ వార్తలు కూడా అంత అవసరమా ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి? ఇప్పటికీ కూడా రైతు బంధు, ఇప్పటికీ కూడా రైతు రుణమాఫీ అని ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. గురుకులాల్లో ఉన్న సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇలాంటివి ఒకటి కాదు రెండు కదా, అనేక సమస్యలు ఉన్నాయి. మరి దీన్ని నిజంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక ప్లేట్ 32,000 పెట్టి అక్కడ భోజనం పెట్టించాలి, ఆ విధంగా ఉండాలి మన ప్రభుత్వం అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. ఇంకా క్లారిటీ లేకుండా మనం కంక్లూజన్కి రాలేము. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇన్ కేసు అది కనుక వాస్తవమై ఉంటే నేనే దాన్ని ఒప్పుకుంటా, అది తప్పని ఒప్పుకుంటా. ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ అంటే ఎక్కడ రావాలి మీకు? బిల్స్ అవన్నీ కూడా క్లారిటీ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అది ట్రోల్ అవుతుంది. నిన్న నేను చెప్తా వినండి. నిన్న ఒక పేపర్ లో వచ్చినట్టుంది, అది కూడా అనుమానం క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకా దానికి ఇంకా క్లారిటీ రాలేదు సార్. మనం ఒక కంక్లూజన్ కి రావద్దు. వచ్చిన తర్వాత మీరు చెప్పండి, నేను వింటా. బిల్లు రెడీగా పే చేశారు. కలెక్టర్ నేను పే చేయనని వేములవాడ దేవాలయం కలెక్టర్ కు పంపిండు. కలెక్టర్ ఏమన్నాడు, దేవాదాయ శాఖకు పంపాడు. బిల్లు మేమేడే పే చేస్తాము, మీరే పే చేయండి దేవాదాయ శాఖ. ఇదంతా సైక్లిక్ ప్రాసెస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్. ఇప్పుడు చెప్పలేక సమాధానం చెప్పలేక చెప్పింది నేను కంక్లూజన్ అనుకోలేం కదా సార్. ఇప్పుడు ఇందాకే అబద్ధం చెప్పారు. ఒక మాట అబద్ధం చెప్పారు సార్. మీరు ఏదైతే అభిప్రాయం అనుకున్నారో సమాధానం లేదు, నేను తప్పించుకుంటాను. నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు వెంకట్ గారు చెప్పండి అంటున్నా, నేను 100 రూపీస్ కదా. ఇప్పుడు మేడం ఒకటి 2014-15 2 లక్షల కోట్లు ఎవరన్నారండి సార్? చెప్తా వినండి సార్. ఎవరన్నారు చెప్పు ముందు? నేను చెప్తా వినండి. 2 లక్షల కోట్ల విషయం నేను చెప్తా వినండి. ఎవరన్నారు ముందు? అది తెలుసు. వినండి సార్. ఇప్పుడు 2 లక్షల కోట్ల నీడే ఉన్నోళ్ళు ఎవరు అనలేదు. 3 లక్షల కోట్లు అన్నారేమో. 3 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు అన్నారండి. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం. విజయ్ గారు వెంకట్ గారిని కంప్లీట్ చేయాలి. దాని తర్వాత స్పేస్ ఇద్దాం. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. విజయ్ గారు మనం అలా అంటే ఎలా కుదురుతుంది? విజయ్ గారు తనని మాట్లాడినివ్వండి, తన వర్షన్ తను చెప్పాలి కదా. వినాల్సిన అవసరం లేదు అంటే అవదండి. విజయ్ గారు మాట్లాడివ్వండి. వెంకట్ గారిని మాట్లాడివ్వండి. మాట్లాడే అర్హత ఓకే విజయ్ గారు దయచేసి ఒక్క నిమిషం అండి, దయచేసి ఒక్క నిమిషం. విజయ్ గారు వెంకట్ గారు చెప్పాలనుకుంటే చెప్పనివ్వండి. విజయ్ గారు దయచేసి వినండి తను చెప్పి దయచేసి వినండి. చెప్పండి వెంకట్ గారు. స్వప్న గారు, రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే ఓడలు అయితే ఇక్కడ ఎవరిని సెల్ఫ్ గా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా ఒక మాట నన్ను చెప్పనియండి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అవి అబద్ధాల రైట్ అని నేను చెప్పలే. నేను ఒకటైతే చెప్తున్నా, 2014-15 ఫిజికల్ ఇయర్ లో 72,658 కోట్లు అప్పుడు అప్పులుంటే ఈ 2023-24 ఫిజికల్ ఇయర్ కి 6,71,000 కోట్ల అప్పు అయితే ఉంది. అది వాస్తవం, అది మనం ఒప్పుకున్నా. ఇదే విషయం విజయ్ గారు మేము చాలా డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు అది రెవెన్యూ లేదండి అన్నారు. బడ్జెట్ అప్పులు కార్పొరేషన్లు తీసుకుంటాయండి. దాన్ని కూడా మీరు కలిపి చెప్తే ఫైనాన్స్ మినిస్టరే కలపలేదు. ఓకే, అసెంబ్లీలో అవి కలపరండి, అవి కలపకుండా చెప్తారు. బట్ కార్పొరేషన్ అప్పులు అనేవి అవి ఉంటాయి.
అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రవేశపెట్టేటప్పుడు అప్పులకు సంబంధించి అవి కార్పొరేషన్ అప్పులు అనేవి ఇంక్లూడ్ చేయరు. అందుకే దానికి అనుసంధానంగా వేరే అప్పులు ఉంటాయని చెప్పి చెప్పండి. విజయ్ గారు ఒక్క నిమిషం అండి, తను దయచేసి మాట్లాడనివ్వండి. తనకి 2 నిమిషాలు సమయం ఇవ్వండి. అది కాదు మేడం, ఫైనాన్స్ మినిస్టర్ ని కాదని ఈయన పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ అయినా చెప్తే విజయ్ గారు పెద్దవాళ్ళు గౌరవం ఏది పెద్దవాళ్ళు గౌరవం మరి అబద్ధాలు చెప్పకు. ఉంచుకోండి, గౌరవం ఉంచుకోండి. ఎందుకు గౌరవం పోగొట్టుకుంటారు? గౌరవం మరి గౌరవం మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడినా నేను, మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడినా నేను. మాట్లాడలేరు మీరు, మరి సైలెంట్ ఉండండి, మాట్లాడలేరు. అబద్ధాలు సైలెంట్ ఉండండి, పెద్దరికం కాపాడుకోండి, పెద్దరికం కాపాడుకోండి. నేను ఫిట్ అవ్వాలా, నేను పోవాలని మీరు కాదు డిసైడ్ చేయాల్సింది. బీఆర్కే న్యూస్ డిసైడ్ చేయాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను అనుకున్న అభిప్రాయాన్ని మీరు బలం చేకూరుస్తున్నారు మీ మాటతో. బలమేమో 32,000 ప్లేట్ 32,000 భోజనం ఎట్లా చేస్తున్నారు చెప్పండి. విజయ్ గారు తను చెప్తేనే కదా మనకి అర్థమవుతుంది. విజయ్ గారు మీరు ఒక క్వశ్చన్ వేశారు, మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఆయన ముందు పెట్టారు, దానికి ఆన్సర్ తీసుకోండి. ఫస్ట్ ఆన్సర్ తీసుకోవడానికి మనం రెడీగా లేనప్పుడు తను చెప్పేది ఎలా అర్థమవుతుందండి? దివాలా తీస్తే మీ ఊరు చూస్తూ మేము అడగకుండా ఉండలేము. ప్లేట్ భోజనం 32,000 అడగండి. ఎందుకు మధ్య మధ్యలో వస్తున్నారు మేడం? స్వప్న గారు ఒక మాట మీరు ఒకటి అర్థం చేసుకోండి. చెప్పండి. ఇన్ కేసు ఈ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సృష్టించే ప్రయత్నం కనుక చేసి ఉండుంటే, మొన్నటి ఒక రైతు బంధు అయితే వేసినాం కదా, ఆ రైతు బంధు మాత్రం సరే గత ప్రభుత్వమే రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టించిన పైసల్ని మేము వేసినాం. ఎస్, అది వాస్తవం, మేము కాదని అంటలేము. ఇన్ కేసు రెవెన్యూ సృష్టించే ప్రయత్నమే జరుగుంటే రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రెవెన్యూ సృష్టించే ప్రయత్నమే జరిగితే కోకాపేట భూములు అమ్మాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వాస్తవాలు. సరే, ఇంత లోతుగా మనం వెళ్లాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే మేడం, కేవలం రైతుల కోసం మేము రైతు బంధు ఏది రైతు రుణమాఫీ ఆ పేరున 21,000 కోట్ల వరకు మేము ఖర్చు చేసినాం. ఇది ఆన్ ద రికార్డ్. మేము ఎటువంటి కటాఫ్లు పెట్టలేదు, ఎటువంటి ఏది కొర్రీలు పెట్టలేదు. వాళ్ళలాగా లక్ష లోపని చెప్పి 99,990 రూపాయలని మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి అలాంటి కొర్రీలు మేము పెట్టలేదు. 2 లక్షల వరకు అని చెప్పినాం. ఆ పైన పైసలు ఏదైతే ఉన్నో అది విడతల వారీగా చేస్తా ఉన్నాం, అది చేస్తున్నాం కూడా. ఎక్కడ ఎటువంటి కొర్రీలు పెట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ఖజానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం. ఉన్నదానికై చేస్తున్నాం కదా మేడం. ఇంకా రైతు భరోసా విషయంలో కూడా సంక్రాంతికి మేము ఇద్దాం అనుకుంటున్నాం, అది ఇస్తాం. ఆ విషయంలో ఎటువంటి శశిభిషాలు లేవు. రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు విద్య అంటున్నారు కదా, గురుకులాల విషయంలో మేము అద్దె భవనాల పేరుతో అయితే ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అద్దె చెల్లించడం కోసం ఇలాంటి బెదిరింపులకు అయితే మేము పాల్పడం. మేమేమంటున్నాం మేడం, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మెస్ ఛార్జీలు కానీ, స్కాలర్షిప్లు కానీ, రీఎంబర్స్మెంట్ కానీ. నేను మొన్నటి వరకు ఉస్మాన్ యూనివర్సిటీలో LLM చదువుకున్న వ్యక్తిని. మొన్న నాకు LLM అయిపోయింది. నేను ఫిషల్ ఫైనాన్స్ కోర్సు నేను చదువుకున్నా. సో నాకు ఎటువంటి బర్డెన్ ఉండేనో నాకు తెలుసు. కనీసం నాకు స్కాలర్షిప్ రాలే, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలే, అది మొన్న క్లియర్ అయింది. సో ఈ ప్రభుత్వం అయితే విద్యార్థుల విషయంలో కానీ, గురుకుల విద్యార్థుల విషయంలో కానీ చాలా చిత్తశుద్ధితో ఉంది. అందుకోసమే టీచర్ల నియామకం త్వరితగతిన జరిగింది, టీచర్ల నియామకం త్వరితగతిన జరిగింది. ఇవన్నీ కనపడుతున్న అంశాలు. వీటన్నిటిని మేము మసిపూసి మారడుగా చేస్తాం, వీటన్ని ఆపుతాం అంటే కుదరదు. ఓకే, వెంకట్ గారు ఒక్క నిమిషం హోల్డ్. వెంకట్ గారు గురుకులాల మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. గురుకులాలు ఈ రోజు భారతదేశంలోనే నంబర్ 1 గురుకులాలుగా గత కాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గురుకులాలు నడిచినాయి, ఏ కొదవ లేకుండా. అన్నప్పుడు ఈ రోజు 48 మంది పిల్లలు చనిపోతే మీకు సోయి లేకుండా ఉన్నది. అక్కడ ఉన్న అస్తవ్యస్త వ్యవస్థను మీరు సరిచేయలేకపోతా ఉన్నారు. మళ్ళీ దాని మీద మీరు మేము చేసినామని చెప్పుకోవడం ఎట్లాంటిది? సిగ్గుచేటు కదండి వెంకట్ గారు. ఎట్లాంటి యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పార్టీ అన్నప్పుడు మీరు జవాబు చెప్పాలి. రవి గారు కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విశ్లేషకులు, ఆయన మమ్మల్ని అయినా అనగలుగుతాడు, మిమ్మల్ని అయినా అనగలుగుతాడు. ఓకే, విజయారే గారు ఇక నుంచి అయినా ఈ అసెంబ్లీ సమావేశాలలో అర్థవంతమైన చర్చలు జరిగేలాగా బీఆర్ఎస్ ఉంటుందా? ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తుందా? ఎందుకంటే మీరు ఒక సమస్యని ఆడుగా తీసుకెళ్ళినప్పుడు, దాని ఉధృతి ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే సెషన్స్ ఆగిపోవడం కానీ, లేకపోతే వాకౌట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇలాంటి వాటికి తావు లేకుండా సామరస్యంగా ప్రజా సమస్యలకి వేదికగా మీరు బీఆర్ఎస్ నాయకులు అక్కడ అసెంబ్లీని మార్చగలరా? చెప్పండి. ఎందుకంటే మీరు నిలబడి సమస్యలు చాలా, మీరు నిలబడి మాట్లాడవలసిన పరిస్థితిలో, ప్రశ్నించవలసిన స్థాయిలో మీరు ఉన్నారు. దాన్ని వాకౌట్ చేయడమో లేకపోతే ప్లకార్డులు పట్టించుకోవడమో దానికి సమాధానం కాదు. చెప్పండి. అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు ఎప్పుడైనా శాసనసభలు జరిగే డేట్ ఫిక్స్ అయ్యే కంటే ముందే ప్రతిపక్ష నాయకులతోటి వచ్చి మాట్లాడి శాసనసభకు సంబంధించినటువంటి వివరాలన్నీ వివరిస్తారండి. శ్రీధర్ బాబు గారు అసెంబ్లీకి వస్తేనే నేను మాట్లాడతా అంటే ఎట్లాంటి? ఎక్కడ సభా వ్యవహారం? అసలు వీళ్ళ దగ్గర
ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి అనే వ్యూహం కూడా లేదండి. 10 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే మేము మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటేనే మొత్తం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది, ఇక మొత్తం మేమే తప్పిస్తే వేరేనికి ఎవరికి తెలివి లేదు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు మరి ఏ స్థానంలో భారతదేశంలో ఉంది కాంగ్రెస్ అనేది మీకు తెలుసు. అంటే బండ్లు ఓడలు బండ్లు అయితే అనేది వెంకట్ గారు అనడము మంచిదే. అయితే పార్టీలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వాలు ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కానీ ఇక్కడ వ్యవహారం ఏంది అని అంటే వీళ్ళ దగ్గర ఒక వ్యూహం లేదు. మరి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజు కేసీఆర్ గారు దాన్ని డెవలప్ చేస్తే కండ్లకు కనిపిస్తున్నా కూడా ఏం చేసిరు, కేసీఆర్ గారు దోసుకున్నారనే మాట మాట్లాడతారు, తర్వాత మొత్తం కుండ ఖాళీ చేసినని మాట్లాడతారు. ఇది ఎక్కడ ఏమండి? ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ప్రణాళికను క్రమబద్ధంగా తూచా తప్పకుండా 24 గంటలు డేగా కన్ను పెట్టి ఆయన ప్రభుత్వాన్ని నడిపితే అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా మాటలు తర్వాత ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుకోవడం ఎంతవరకు అండి? అట్లంటే మరి మేము అనాలన్నా భారతదేశం అభివృద్ధి చెందలేదు, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏం లేదని మేము అనొచ్చా? అంటే మరి మీరు 55 సంవత్సరాలు దాదాపు 55 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలిరు కదా, మరి ఏలలేరు అని చెప్పాలన్నా మేము? అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా సంపూర్ణంగా ప్రజలకు ఒక 80% వరకు ఖచ్చితంగా ప్రజల కోసమే వస్తుంది కాబట్టి ఏ పార్టీ అయినా పనిచేస్తుంది. దాన్ని ఒప్పుకోరేందుకు? కేసీఆర్ గారి మీద నిందలేయడం ఎట్లా, కేసీఆర్ గారి కుటుంబం మీద నిందలేయడం ఎట్లా? ఒకవేళ దోపిడీ అనంటే, అవినీతి అనంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ధనాన్ని స్విస్ బ్యాంకులలో దాచిపెట్టుకున్న విషయం మీకు తెలియంది కాదు. అట్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల నుండి ఈరోజు కంటిన్యూషన్ లో ఉంది. మరి మేము అంటలేం కదా, ఎవరు చేసినా ప్రజల కోసం చేస్తున్నప్పుడు మీరు అవినీతి కోసం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవినీతి కోసం మాట్లాడేటప్పుడు నిందలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడనే పొరపాటు చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని దుమ్మెత్తి పోస్తూ కాళేశ్వరం కళ్ళకు కనిపిస్తేనే బటన్ పోయి ఎవరు వచ్చిర్రు, రిబన్ కటింగ్ ఎవరు చేసిర్రు, విద్యుత్ ప్రాజెక్టులు ఎవరు రిబన్ కటింగ్ చేసిర్రు? ఓకే అంటే ఓకే విజయారి గారు కంక్లూడ్ చేద్దాం, మరి కంక్లూడ్ చేద్దాం. ఓకే ప్రేమ్ గాంధీ గారు ఒకవేళ బీఆర్ఎస్ తన పాయింట్ ని ప్రజా సమస్యని ప్రత్యేకంగా అసెంబ్లీలో లేవనెత్తలేకపోతే సెకండ్ ఆ రెస్పాన్సిబిలిటీ బీజేపీ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రైట్, ప్రేమ్ గాంధీ గారు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. వాళ్ళు వద్దన్నా అవునన్నా ఇచ్చేసినాం. గత సంవత్సరం ఉన్నటువంటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళు అంటున్నారు వాళ్ళు చేసిన నీళ్లు నియామకాలు నిధులు అనే అంశాన్ని పక్కన పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రం మేకప్ చేసారు తప్ప అభివృద్ధి ఏం చేయలేదు. వాళ్ళంతా చేసినంత మేకప్ టైం లేదు. నా వాదన చెప్పండి. కానీ మేకప్ చేసిర్రు, మేకప్ ఇంకేం చేయలేదు. ఇక వీళ్ళు అంటున్నట్టు వెంకట్ గారు మాట్లాడుతూ మేము 100 కోట్లు వాపస్ ఇచ్చినామన్నారు. 100 కోట్లు వాపస్ ఇచ్చారు కానీ 1200 కోట్ల పైచిలుకున్నటువంటి కాంట్రాక్టులు రద్దు చేయలేదు. దాన్ని అట్లనే కొనసాగిస్తున్నారు. అంటే ఇలా కూడా ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆ తూమై అనుకుంటున్నారు తప్ప ఎక్కడ లేదు. 2 ప్రభుత్వాల్లో అవినీతి జరుగుతా ఉంది. ఆ అవినీతి రైట్ టైంలో వస్తుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి అంశంలో మేము నిలబడి ఉన్నాము. 2 పార్టీని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గాంధీ గారు. అదేవిధంగా ఈ డిబేట్ లో పాల్గొన్న వెంకట గారికి, విజయ క్షత్రియ గారికి, అలాగే నర్రా విజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రాపర్ గా ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ చేస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన అసెంబ్లీ ఏదైతే ఉందో ఒకే ఇన్సిడెంట్ని తెర మీదకి తీసుకొచ్చి వాటన్నిటి సెషన్స్ అన్నిటి కూడా ఆగిపోయే పరిస్థితికి తేవడం ఎంతవరకు సమంజసం, ఎంత ప్రజాధనం అనేది ఇక్కడ వృధా అవుతుంది అనే ప్రశ్నలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్నవారు, ప్రతిపక్ష హోదాలో లేని వారు కూడా అసెంబ్లీకి రాను, మేము సమస్యలు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా ఉంటాం ఎంతవరకు సమంజసం, ప్రజలు వీరికి ఇందుకోసమైనా ఇలాంటి
ఈ మేర వాళ్ళకి ఎమ్మెల్యేలను కట్టబెట్టింది అన్న ప్రశ్నలు కూడా ప్రజల్లో రేకెత్తున్నాయి. చూద్దాం మరి రేపటి నుంచి అయినా కానీ ఇక ముందు నుంచి అయినా సరే మరి అసెంబ్లీ సెషన్స్ అనేవి సజావుగా సాగేలాగా అన్ని పార్టీలు సహా